రైట్ ప్రస్తుతం ఒకసారి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్దాం. నిమజ్జన వేడుకలు ఏ రకంగా జరుగుతున్నాయి, మొత్తం మీద అక్కడ ట్రాఫిక్ ఏ రకంగా ఉంది, మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఓవర్ టు యు. కిషోర్, నిమజ్జనానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింది వైపు అయితే నిమజ్జనానికి వెళ్ళేటువంటి వినాయకుడు ఒక వినాయకుడికి సంబంధించి జారిపోయిన ట్రైన్ నుంచి జారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మనం విజువల్లో దృశ్యాలను ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడ భారీ స్థాయిలో ఇక్కడ ఒక క్రేన్, అతిపెద్ద క్రేన్ను తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఆ వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకవైపు వర్షం పడుతుండడం, మరొక వైపు ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో వెహికల్ చాలా ఫాస్ట్గా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ను తాకినట్టుగా తెలుస్తుంది. మనం విజువల్లో ప్రత్యక్షంగా చూడొచ్చు. ఆ వినాయకుడిని ఆ వెహికల్ నుంచి ఏదైతే ట్రాక్టర్ ద్వారా తీసుకొచ్చారో ఆ చిన్న ట్రాలీ నుంచి వినాయకుడిని బయటికి తీసి భారీ క్రేన్ సహాయంతో దాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఆ వినాయకుడికి సంబంధించినటువంటి విరిగిపోయినటువంటి ముక్క ఇప్పుడు రోడ్డు పైన పడింది. దాన్ని కూడా ఇక్కడ నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఒకవైపు భారీ వర్షం ఉండడంతో ఇంకొక వైపు పూజలు చేసినటువంటి వినాయకుల్ని సాగర తీరంకి నిమజ్జనానికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. బట్ ఇంకొక వైపు భారీ వర్షం ఉండడం కారణంగా కాస్త నిమజ్జన కార్యక్రమాలన్నీ కూడా మందకొడిగా సాగుతున్నాయి. సో ఒక అన్ఫార్చునేట్ సంఘటన అయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంతమంది పోలీసులను డిప్లాయ్ చేసినప్పటికీ కూడా కురుస్తున్నటువంటి వర్షానికి ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్స్ సరిగా కనపడకనా లేకుంటే ఏ విధంగా జరిగిందో తెలియదు. కానీ బట్ ఇక్కడైతే ఒక స్మాల్ ఇన్సిడెంట్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మనం వినాయకుడిని తీసుకెళ్తున్నటువంటి క్రేన్ దృశ్యాన్ని మనం సాక్షి టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సో జరిగినటువంటి సంఘటన జరగగానే వెంటనే పోలీసులు స్పందించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ని క్లియర్ చేయడం కానీ, తర్వాత ఇక్కడ పడిపోయినటువంటి వినాయకుడి నిమజ్జనానికి తీసుకెళ్లడం కానీ జరుగుతుంది. సో దాదాపుగా తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాదాపుగా 30,000 మంది పోలీసులను ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. సో దీని కారణంగానే ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, ఇంకొక వైపు పోలీసు అధికారులు కానీ వెంటనే స్పందించి వినాయకుడిని ఇక్కడ నుంచి నిమజ్జనానికి తరలించడం జరుగుతుంది. సో ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు తీసుకున్నటువంటి చొరవతో అంటే ప్రతి పాయింట్లో కూడా అంటే జిహెచ్ఎంసీ కొన్ని స్పెసిఫైడ్ పాయింట్స్ని సిటీ వైజ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్పెసిఫైడ్ పాయింట్ ద్వారా జిహెచ్ఎంసీ అధికారులు కూడా వెంటనే స్పందించి ఇక్కడ ఏదైతే విరిగిపోయినటువంటి వినాయకుడికి సంబంధించినటువంటి ఆ మొక్క ఉందో దాన్ని కూడా ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తున్నట్లయితే వినాయక నిమజ్జనం అనేది ఇప్పుడిప్పుడే కొంచెం వర్షం తగ్గడంతో ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కిషోర్, రైట్ రాజ్ కుమార్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనగానే అటుపక్కన మొత్తం మీద హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి ట్యాంక్ బండ్ మీదకి వచ్చే ట్రాఫిక్ అంతా అక్కడే కనిపిస్తుంది. ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా ఇప్పుడు అక్కడ? ఖచ్చితంగా కిషోర్, అంటే ఇంత వరదాకా దాదాపుగా ఉదయం 6 గంటల నుంచి చూసుకున్నట్లయితే దాదాపుగా ఇప్పటి వరకు కూడా భారీ స్థాయిలో వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉంది. సో దాన్ని కాబట్టి ఎక్కువగా విఘ్నేశ్వరులు అంటే వినాయక నిమజ్జనానికి అయితే బయలుదేరలేదు. కానీ నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమాల వల్ల జనరల్గా ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నట్టుగా అంటే నిన్నటి నుంచి ఏదైతే వినాయకులు ఇక్కడికి తీసుకొచ్చారు అంటే సాగరంలో నిమజ్జనం చేయడానికి తీసుకొచ్చారో ఆ వినాయకులకు సంబంధించినటువంటి వెహికల్స్ మాత్రం వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఫ్రీ అయింది. సో వర్షం కారణంగా సాధారణంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. సో జనరల్గా ఉంటుంది కాబట్టి అది కూడా వినాయక నిమజ్జనం కాబట్టి కొంత ట్రాఫిక్ అనేది ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసినట్లయితే ఇప్పుడిప్పుడే ఘననాథులంతా కూడా సాగర తీరానికి నిమజ్జనానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసుకోవచ్చు. కొన్ని వినాయకులు అంటే స్పెసిఫైడ్ ప్రాంతానికి కేటాయించడం జరిగింది. కొంతమంది ఎన్టీఆర్ మార్గ్ వైపు కొన్ని వినాయకుల నిమజ్జనానికి కేటాయించడం జరిగింది. మరికొన్ని తెలుగు తల్లి ట్యాంక్ బండ్ వైపు వినాయకుడిని నిమజ్జనానికి తొలగించినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వినాయకుడి విగ్రహానికి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ నిజంగా ఖచ్చితంగా సానుకూల వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు కానీ తర్వాత ఇంకొక వైపు అటు పోలీసులు కానీ వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి క్లీనింగ్ కార్యక్రమాలను మనం చూస్తున్నాం. సో ఇదే విధంగా జరిగినట్లయితే ఖచ్చితంగా వినాయక నిమజ్జనం అనేది అంటే ప్రభుత్వం అనుకున్నట్టుగా అంటే ఇంతకుముందు వినాయక నిమజ్జనం అనగానే దాదాపుగా 2-3 రోజుల వరకు సిటీ మొత్తం కూడా పూర్తి స్థాయి ట్రాఫిక్తో దిగ్బంధించబడి ఉండేటువంటి పరిస్థితి కనబడేది. బట్ ఇప్పుడున్నటువంటి ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ వల్ల ఖచ్చితంగా వినాయక నిమజ్జనం అనేది చాలా సానుకూల వాతావరణంలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ కూడా ఇటు జిహెచ్ఎంసీ పోలీసుల మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్ అనేది వినాయక నిమజ్జనానికి ఒక సానుకూల వాతావరణాన్ని ఇక్కడ కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ కొంత మోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో అంటే బాలాపూర్ గణనాథునికి సంబంధించినటువంటి శోభాయాత్ర ప్రారంభం కాగానే పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి వినాయకుల నిమజ్జనం అనేది చాలా ప్రాంతం నుంచి ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. సో ఓవరాల్గా ఇది ఇక్కడ పరిస్థితి. కిషోర్, ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్.